మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం, ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు. ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి. ఇవాళ పొద్దున్నే గట్ల మల్యాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చి మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్, 1,32,000 రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు. నేను నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం 432 కోట్లు పెండింగ్ ఉన్నది ఈరోజు. నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే. ఆయన ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్నవాట్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలన్నా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు మీకు. ఇలా కందులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు, సంతోషం. రాష్ట్రమంతా మంత్రులు పోయి ప్రారంభించారు. ఏంది నాయన అంటే తీరా చూస్తే ఎకరానికి 3 క్వింటాలే కొంటారట. ఇదేమో రేషన్ ఇదేమన్నా సగం పాలన? బీఆర్ఎస్ పార్టీ ఉండగా రైతు ఎన్ని కందులు పండిస్తే అన్ని కందులు కొన్నాం మేము. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ సర్కార్, కోతల సర్కార్. ఇది ఎలక్షన్ల ముందేమో అవి కోతలు, ఏవి అడిగిందల్లా ఇస్తాం, కోతలే కోతలు. గెలిచిన తర్వాతనేమో కార్యక్రమాల అమలులో కోతలు. ఇప్పుడు ఏంది, ఎకరానికి జనరల్గా కందులు 6 క్వింటాల నుంచి 10 క్వింటాల దాకా పండుతాయి రైతులకు. మంచిగా పంటే 10 క్వింటాలు పండుతాయి, తక్కువ 6 క్వింటాలు పండుతాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు పాస్బుక్ తీసుకురాండి, వ్యవసాయ శాఖ అధికారులు నువ్వు ఎకరం పండించినవా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎకరం పండిస్తే 3 క్వింటాలే కొంటాం. మరి మిగతా 3 క్వింటాలు ఏడమ్ముకోవాలి? ఇదేం గవర్నమెంట్? నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు. ఇది మీకు నచ్చుతుందా అని అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇది మీకు తెలిసే జరిగిందా? తుమ్మల నాగేశ్వరరావు గారు 3 క్వింటాళ్లు ఎకరానికి కందులు కొనడాన్ని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు ఈ నిర్ణయం? రేవంత్ రెడ్డిదా, వ్యవసాయ శాఖ మంత్రిదా? ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోతలేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరేం చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. దీంట్లో ఏం చెప్పిందంటే కందులకు కూడా 400 బోనస్ ఇస్తామని రాసిండ్రు. కందులకు 400 రూపాయలు బోనస్ ఇస్తామని రాసింది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. కానీ జరుగుతున్నది ఏంది? ఈరోజు కందుల మద్దతు ధర 7,550 రూపాయలు. 7,550కి 400 బోనస్ కలిపితే 7,950 రూపాయలకు మీరు కందులు కొనాలి. కానీ మీరు కొంటున్నది బోనస్ ఎగబెట్టిండ్రు, 7,550కే కొంటామన్నారు. ఆ కొనేది ఏమంటున్నారు? 3 క్వింటాలు కొంటామంటున్నారు. మరి మిగతా అమ్ముకోవాలి రైతులు. ఇలా ఏమైతుంది మార్కెట్లో అంటే 6,000, 6,500కి అమ్ముకుంటుండ్రు. అంటే ఒక క్వింటల్ కందుల మీద 1000 నుంచి 1,500 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. కంది రైతు మీద ఎందుకు ఇంత పగబట్టినరు అని అడుగుతున్నా నేను. కంది రైతుల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను. కందులు పండించడం వాళ్ళు చేసిన నేరమా అని నేను అడుగుతా ఉన్నా. కంది రైతులు ఇలా కొంతమందిని ఏమంటున్నారంటే, మీది వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ చేయలేదు. క్రాప్ బుకింగ్ అంటే ఏ రైతు ఏ పంట పండించిండో బుక్లో రాయాలన్నట. మరి వాళ్ళు రాయపోతే రైతులు ఏం చేయాలి? ఆయన కంది పండించిండు, ఆడికి పోతే వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో మల్లయ్య కంది పండించిందని రాయలేదు, నీ క్రాప్ బుకింగ్ జరగలేదు, నీ పంట కొనమంటారు. క్రాప్ బుకింగ్ చేయకపోవడం అది ప్రభుత్వ తప్పు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మీరు చేసిన తప్పుకు రైతులు ఎందుకు బలి కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కంది సాగైతే క్రాప్ బుకింగ్ దాదాపు 3-4 లక్షల ఎకరాలు మిస్ అయింది. మరి ఆ 3-4 లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు పంట పండించిన రైతుల దగ్గర ఇలా మీరు కందులు కొంటలేరు. జిల్లా కలెక్టర్ల నుంచి
వ్యవసాయ శాఖకు ప్రతిపాదన పంపించారు. మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి, క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి అని జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖకు రాశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లా కలెక్టర్లు ఎకరానికి 3 క్వింటాలు కాదు 6 క్వింటాలు కొనమని రైతులు అడుగుతున్నారు. 6 క్వింటాలు కొనడానికి అనుమతి ఇవ్వండి అంటే ప్రభుత్వంలో సప్పులు లేదు.